జగన్మోహన్ రెడ్డి ఫైల్స్ ఏమైనాయి, జగన్మోహన్ రెడ్డి కేసు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి కేసును బీజేపీ ఎందుకు టచ్ చేస్తలేదు అని చెప్పి ఏపీలో చర్చ. బీజేపీ టచ్ చేస్తే మా కేసులు వేసింది కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ తెలుగుదేశం వేసింది కేసు. బీజేపీకి సంబంధం ఏముంది అసలు? అప్పుడు కూడా బీజేపీకి సంబంధం లేదు కదా. ఇది వాళ్ళ తెలుగుదేశం ఎర్రమనాయుడు, ఈయన కాంగ్రెస్ లీడరు, వీళ్ళిద్దరు కదా వేసింది కేసు. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు కూటమిలో ఉన్నారు, చేయొచ్చుగా చంద్రబాబు అన్నీ వాగుతూ ఉంటాడు, కానీ ఈ ప్రాక్టికల్ మాట్లాడటం ఎస్కేప్ అవటం, మాట్లాడటం ఎస్కేప్ అవటం, అబద్ధాలను ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు. అబద్ధాలు ఏమీ లేదని ఒక పుట్టించాడు వేసి జరుగుతుంది. ఇప్పుడు చేయొచ్చు కదా మరి, సిన్సియర్ అయితే, అది నిజమైతే చేస్తాడు, చేయదు కూడా చూస్తాడు. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉంటే అటుపక్క జనాలు హడావిడి ఉంటే ఎవరంటే జగన్. ఈయనేమో డిప్యూటీ సీఎం. జగన్ మామూలు అపోజిషన్ లీడర్ కూడా కాదు, ఎక్స్ సీఎం అంతే. జనాలు హడావిడి, ఎవరు ఈయన కంగారు పడిపోయి అందరు జనాలు అటు ఇటు హడావిడి చేస్తుంటే కంగారు పడిపోయి జగన్ సైలెంట్ అయిపోయాడు. సో అది పరిస్థితి. జగన్కి ప్రజల్లో ఉన్న ఇది దాటుకుంటానికి అతను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. చేస్తే ఇంకా మంచిది, ఇంకా పెరుగుతాడు అతను. ఇప్పటికే ఈ కూటమిని జనాలు అంటున్నారు. ఈ కూటమి 9 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఇలా అన్ని అబద్ధాలు. 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, తీరా చూస్తే 4 లక్షల కోట్లే అప్పు. ఇందులో సగం గత ప్రభుత్వం చంద్రబాబు పీరియడ్లో చేసిన అప్పే. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని అబద్ధాలు మనం నమ్మామని ప్రజలు రియలైజ్ అయిపోతున్నారు. కనుక తొందరలో వీళ్ళ పుట్టగతులు లేకుండా పోతాయి. కనుక దీనికి కౌంటరు అతను అరెస్ట్ చేస్తే కాస్త ఆగుద్దని చూస్తారు. అంటే చంద్రబాబు, పవన్, లోకేష్ ఎదగాలంటే జగన్ని జైలుకి పంపించాలి, జగన్ ఉంటే మన పార్టీ ఎదుగుదల కష్టం అని చెప్పేసి జగన్ మీద ఏమైనా కుట్రలు చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా చంద్రబాబు ఉండగా కుట్రల గురించి ఆలోచించాల్సి ఉంది. చంద్రబాబు కుట్రకి పితామహుడు కదా, కుట్రకి జన్మనిచ్చేదే చంద్రబాబు. ఓకే, కుట్రలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే తను ఏమి చెయ్యకపోగా ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అబద్ధాలు ఆరబోతూ నడుపుతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళని బదనాం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే అతని స్ట్రాటజీ. తను ఏమీ చేయకుండా ఎదుటి వాళ్ళని బదనాం చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఏదో ఒక హంగామా సృష్టిస్తూ పోతూ ఉంటాడు. అదే అతను దాంట్లో ఆ కార్యక్రమే. అతను అది కొత్తగా ఉంది. ఓకే.